దయచేసి చిన్నపిల్లలు ముందుకు రండి. చిన్నపిల్లలు ముందుకు వస్తే ఇక పెద్దలు ఉన్నారు. ఈ దినముకు ఏర్పాటు చేయబడిన మొదటి పాఠంగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 7 వరకు. ఈ దినముకు ఏర్పాటు చేయని మొదటి పాఠంగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచును. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అందరి అన్యజనులు గలీలు ప్రదేశమును మహిమగలగా దానిగా చేయుచున్నారు. చీకటిలో నడుచుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయము గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారితో సంతోషమును వృద్ధిపరుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారిని సన్నిధిని సంతోషించుచున్నారు. మిద్యాను దినమున జరిగినట్లు వారి బరువు కాడి నీవు విరిచి ఉన్నావు. వాని మెడను కట్టుకలను వారి తోడు వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయి యోధులందరినీ జోలను రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహించబడును. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన భుజం మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడేది. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలముల మీద దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయముల వలన నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసీనుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చు. ఇంతవరకు ఇష్టమా? ఉత్తరప్రదేశ్లుగా కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 1 నుంచి లాస్ట్ వరకు. ఈ దినముకు ఏర్పాటు చేయబడిన ఉత్తరప్రదేశ్లుగా కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 1 నుంచి. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. జనముల దేవదూతలందరూ బట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. పరిశుద్ధనాంతరములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాసక్తిని బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. ఇంత మటుకు ఉత్తర పత్రికములు సరైనవి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. అందరికీ హ్యాపీ క్రిస్మస్.
బెత్లెహేములో రారాజు పుట్టెను, లోకమంతా సందడిగాయెను. బెత్లెహేములో రారాజు పుట్టెను, లోకమంతా సందడిగాయెను.
అందరూ ప్రైజ్గా ఈరోజు ఏర్పాటు చేసిన పత్రిక పాఠంలో తీతుకు పత్రిక 3వ అధ్యాయం 4 నుంచి 7 వరకు చదువుతున్నాం. తీతుకు పత్రిక 3వ అధ్యాయం 4 నుంచి 7 వరకు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయుట ద్వారాను మనను రక్షించెను. మనం ఆయన కృప వల్ల నీతి మంతులమని తీర్చబడి నిత్య జీవమును గురించి నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడిని యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ పత్రిక పదం సరైనది. నజరేతు పట్నాన నాగుమల్లి ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమల్లి ధరణిలో నజరేతు పట్నాన నాగుమల్లి ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమల్లి ధరణిలో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
స్థుతునికి రాజుల రాజుకి. ఈ ప్రత్యేక సమయమున సువార్త పాఠ్య భాగం కూర్చునే ఉందా. క్రిస్మస్ పండుగకై ఏర్పాటు చేయబడిన 3వ పాఠముగా మత్తయి సువార్త, పరిశుద్ధ మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వరకు దేవుని వాక్యము చదువుకుందాము. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పున దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పి. హేరోదు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడింది. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు, యేసు బెత్లెహేములోనే. ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనేది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రమును కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశుని విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనునే వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజమాటలని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉంచిన చోటికి మీదుగా వచ్చి నిలుచుండ వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి ఆత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత శోధింపబడిన వారై వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఇంత మటుకు సువార్త పాఠము సరి అయినది. రాజు ప్రభు యేసు నమస్కరింపరా,
ప్రార్థించుదాము. మా శ్రీధర్ కృప మా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమైనట్లు చేసుకో. నన్ను బలపరచు వారి యందు నేను సమస్తము చేయగలిగిన ప్రభు యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రను నన్ను మలుచుకొని ఆయా కుడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని నీ సందులో ప్రార్థిస్తూ ఉన్నాం. అయా ఈ రోజున సర్వ ప్రపంచమంతా దేవా ఇగో మిమ్మల్ని ఆరాధించుతూ మిమ్మల్ని స్తుతించుచు నీ మందిరంలో నేను కొనియాడుచు ఉన్నారు. అయా మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. సుదూర ప్రాంతం నుంచి ప్రయాణం చేసి కుటుంబములతో దేవా ఇదిగో నీ పరిశుద్ధమైనటువంటి మందిరావరణలో ప్రవేశించి మిమ్మల్ని ఆరాధించే కృపించినందుకు నీకు స్తోత్రాలు. ఒక్కొక్క బిడ్డని ఒక్కొక్క కుటుంబాన్ని నీ కృపకు అప్పగించు దేవా. ఈ సంతోషమును మా జీవితంలో ఎల్లప్పుడూ మేము కలిగి ఉండి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మా విశ్వాసాన్ని నైనంకును బలపరుచుకుంటూ ఆయా ముందుకు వెళ్ళటకు కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ప్రభావములు కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు తెలియజేస్తుంటున్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. జై బోలో యేసు క్రీస్తు మహారాజుకి, లోక రక్షకునికి, మరియమ్మ స్తుతునికి, రాజుల రాజుకి. దేవుని పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి చేరవచ్చిన మీ అందరికీ మరొకసారి నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఈ 2025వ సంవత్సరము కుటుంబములతో దేవుని పాదాల యొక్క చేరి ప్రభుని ఆరాధించేటువంటి గొప్ప తరుణాన్ని దేవాది దేవుడు వారికి అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. గడిచినటువంటి దినముల నుంచి సంవత్సరం కాలం నుంచి మనం ఎదురు చూస్తాం కదా. ఈరోజు క్రిస్మస్, ఈ దేవుని ఆరాధించామంటే ఈరోజు అయిపోయిన తర్వాత మళ్ళా ఎప్పుడు ఈ క్రిస్మస్ వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాం. మనం ఎదురు చూసేటువంటి కాలము, సమయము ఈ రోజున వచ్చే ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన కుటుంబంలో ఎన్నో క్రిస్మస్లు మరి అనుసరిస్తూ జరిగిపోతూ ఉన్నాయి. అసలు క్రిస్మస్ అంటే ఏమిటి మన జీవితంలో? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రీస్తుని ఆరాధించడం. ఇంతవరకు మీరు దేవుని సన్నిధిగా పాటలు పాడుతూ ప్రభుని ఆరాధించారు. క్రిస్మస్ అంటే ఇది ఒక పండుగ కాదు, అర్థమవుతుందా? క్రిస్మస్ అంటే ఒక పండుగ కాదు, క్రీస్తుని ఆరాధించేటువంటి ఒక మంచి సమయం. మన జీవితంలో ఎన్నో క్రిస్మస్లు పోతూనే ఉన్నాయి. అసలు నిజమైనటువంటి క్రిస్మస్ మన జీవితంలో ఎప్పుడు అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుటే నిజమైన క్రిస్మస్. నీ పొరుగు వారిని ప్రేమించకపోతే నీ జీవితంలో, నీ కుటుంబంలో క్రిస్మస్ అసలు చేసినా కూడా అది వ్యర్థం. అంటే ప్రభుని ఆరాధించినా కూడా అది వ్యర్థమే. నిజమైనటువంటి క్రిస్మస్ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడమే నిజమైనటువంటి క్రిస్మస్. ఈ క్రిస్మస్ శుభగడిలో మరొకసారి మన జీవితాల్లో పులకించేటువంటి ఒక మంచి తరుణం. ఈ మంచి తరుణమే ఈ క్రిస్మస్ పర్వదినం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే యేసు క్రీస్తు యొక్క జన్మదినాన్ని గురించి ఈ రోజు తెలియజేసినటువంటిది కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవక్తలు మరి తన లేఖన భాగంలో ముందుగానే తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆ యెషయా గ్రంథము
7వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కాబట్టి ప్రభువు తానే మీకు ఒక సూచన చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రమా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ గురించి ఈ రోజు మనం నేర్చుకోవటం కాదు, కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే, క్రీస్తు పుట్టక మునుపు 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలకించుడి కదా, ఆలకించుడి, తానే మీకు ఒక సూచన చూపును. చదవకసారి. కాబట్టి తానే ఒక సూచక క్రియ మీకు చూపించను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక సూచక క్రియ, అది కనబడేటువంటి ఒక క్రియారూపకం దాల్చడం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము క్రియ దాల్చుకొని కృపాసత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీద ఆయన ఉద్భవించడం అనేది ఒక క్రియా సూచకమైనటువంటి క్రియ. చదవండి. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడను. దేవునికి స్తోత్రమా, హల్లెలూయా. కన్యక గర్భవతి కావటం, ఇక్కడ ఒక మనం ఆలోచన చేస్తే ఈ ప్రవచనం వింటూ ఉన్నప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఒక కన్యక గర్భవతి అవటం ఏమిటి? ఆ దినాల్లో ఈ ప్రవచనం కోసం చాలా మంది కన్యకలు నిరీక్షణతో ఎదురు చూశారండి. ఎందుకంటే ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు కొరకు అనేకమైనటువంటి కన్యకల్లో మరి పవిత్రతగా ఉండాలని అనుకున్నారు, కానీ ఆ కన్యకలు అంతగా ఎవరో పవిత్రతలోనికి రాలేదండి. ఒక సాధారణమైనటువంటి ఒక కన్యక అయినటువంటి మరియా, ఒక దేవ స్థితిలో ఉన్నటువంటి మరియా ఈ కన్యత్వమునని పొందడం అనేది ఒక గొప్ప విషయం. జ్ఞాపకం చేసుకోవాలి. మరియా జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఒక అసాధారణమైనటువంటి కుటుంబం, దేవ స్థితితో కలిగినటువంటి కుటుంబం, ఏమీ లేనటువంటి కుటుంబం, నిరుపేద కుటుంబము, ఎన్నిక లేనటువంటి కుటుంబం, ఎన్నిక లేనటువంటి వ్యక్తి, సమాజంలో తగినటువంటి గౌరవము, సమాజంలో గుర్తింపు లేనటువంటి ఆ కన్యైనటువంటి మరో జీవితాన్ని దేవుడు గుర్తించారు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్తలో చదివినటువంటి లేఖన భాగంలో ఆయన జనన విధానం గురించి అక్కడ చాలా స్పష్టంగా తెలియజేయబడి ఉన్నది. చూడండి ఒకసారి. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లా అనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడను. తర్వాత వారేకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. దేవునికి స్తోత్రం. అంటే ప్రదానము చేయబడింది. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, యోసేపు మరియా యవన కాలం, యవన ప్రాయంలో వివాహం జరిగినది. ఆ యవన ప్రాయంలో మరి వివాహం అంటే ప్రదానం మాత్రమే చేయబడింది, వివాహం కాలేదు. అటువంటి సమయంలో వరేకం కాకమునకు ఏమని కన్య అయినటువంటి మరియా పరిశుద్ధాత్మ గర్భము ధరించడం అనేది అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉంటది? అక్కడ ఆమె గర్భము ధరించినటువంటి విషయం యోసేపు నాకు తెలిసింది. యోసేపు నాకు తెలిసి ఆమెను రహస్యముగా, నీతిమంతుడే, మనం జ్ఞాపకం చేసుకోవాలి, నీతిమంతుడే అయినప్పటికీ కూడా
ఆమెను నాడాలని, ఆమెను విడిచిపెట్టాలి. సమాజం ఏమంటది? పెళ్లి కాలేటువంటి ఒక కన్యక గర్భము ధరిస్తే సమాజం ఏ విధముగా ఆలోచన చేస్తుంది అని తనలో తాను మదన పడుతూ ఉన్నాడు, ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో ఆమెని రహస్యముగా ఎక్కడో తీసుకువెళ్ళి వదిలేయాలని తాను ఒక ఆలోచనలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క దూత యోసేపునకు ప్రత్యక్షమయ్యి, చదవండి, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, అక్కడ పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించినటువంటి, అంటే ఆ మరియ దగ్గరికి దేవుని దూత అక్కడి నుంచి వచ్చి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దూత ఏమంటుందంటే, మరియ దయాప్రాప్తురాల నీకు శుభము కలుగునగా, దయాప్రాప్తురాల నీకు శుభము కలుగు అని చెప్పి అక్కడ ఒక సందేశాన్ని మరియకు తెలియజేసి అక్కడ నుంచి దూత యోసేపు దగ్గరికి నడిపించబడటం అనేది అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆయన భయపడుతూ ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఎప్పుడు, యోసేపు నీ భార్యను చేర్చుకుంటాను, నీవు భయపడుతుము. ఆయన భయం, ఆయనలో ఒక భయం. ఎందుకంటే సమాజం ఏమనుకుంటుందో అని. మరి సమాజానికి భయపడతారు కదా, ఎవరైనా భయపడతారు సమాజానికి. సమాజానికి భయపడేవారు, అసలు సమాజానికి భయపడకపోతే మరి రకరకాలుగా అంటారు. అయితే సమాజానికి భయపడి ఆమెని రహస్యముగా విడనాడాలనేటువంటి ఉద్దేశముతో అంటూ ఉన్నప్పుడు ఆ దూత తెలియజేసినటువంటి సందేశము ద్వారా ఆమెను చేర్చుకున్నటువంటి యోసేపు జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఈమెను రిసీవ్ చేసుకొని ఆ విషయాన్ని రిసీవ్ చేసుకుని అక్కడి నుంచి వారంతా ఎక్కడికి వెళ్ళారంటే, ఎక్కడికి వెళ్ళారు? ఎలిజబెత్ దగ్గరికి. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలిజబెత్ ఈ విషయాన్ని రిసీవ్ చేసుకోవాల్సింది ఎవరు? యోసేపు రిసీవ్ చేసుకుంటాం, ఇంకా సమాజం రిసీవ్ చేసుకో. కాబట్టి బంధువుల దగ్గరకే వెళ్ళింది. ఎవరు సమీప బంధువు? ఎలిజబెత్. అంటే ఎలిజబెత్ మరియా సమీప బంధువులు కాబట్టి వారిద్దరు ఒక కుటుంబంలో కలుసుకొని ఒక క్రిస్మస్ అని అక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, కృప ఇద్దరి ఎడల విస్తరింపబడేది. కృప ఒకరికొకరే ముద్దు పెట్టుకునేటట్లు చేసింది. ఆ క్రిస్మస్ ఆ రోజున ఎలిజబెత్తును మరియను ఒక కుటుంబంలోనికి చేర్చింది. ఈ రోజున మన జీవితంలో కూడా ఈ క్రిస్మస్ ఎక్కడో ఉన్నటువంటి మనలను మన సొంత గృహంలోనికి, బంధువుల దగ్గరికి చేర్చి ఈ క్రిస్మస్ ని ఆరాధించేటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె మరి ఎందుకంటే ఈ ప్రస్తుత దినాల వరకు ఎక్కడ ఉండాలి? అక్కడ సమాజంలో ఉంటే సమాజము చిన్న చూపు చూస్తుంది. కాబట్టి వీరు ఇక్కడ నుంచి బయలుదేరి ప్రజాసంఖ్య రాయించుకోవటానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఆ దినాల్లో కురేనియా, చదవండి ఒకసారి. ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ ఆయను. జరిగినటువంటి కురేనియా
సిరియా దేశంలో జరిగినటువంటి మొదటి ప్రజా సంఖ్య. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు 25వ అంటే డిసెంబర్ 25వ సంవత్సరంలో పుట్టాడా, పండగ చేసుకోవాలా అని చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ డిసెంబర్ 25వ తారీఖున క్రీస్తు జన్మించాడు అని గ్రెగరీ క్యాలెండర్ ద్వారా ఆ లెక్కలన్నీ పరిగణించి డిసెంబర్ 25వ తారీఖున యేసు క్రీస్తు జన్మించాడు. యేసు క్రీస్తు జన్మించిన తర్వాత 8వ దినమున సున్నతి చేయబడింది. పేరు పెట్టారు, నామకరణం చేసి సున్నతి చేయబడ్డది. అంటే 8వ దినమున మనం ఆరాధన చేసేది ఏంటంటే జనవరి 1 చేస్తాం కదా. డిసెంబర్ 25వ తారీఖు యేసు క్రీస్తు జన్మిస్తే జనవరి 1 తారీఖున యేసు క్రీస్తుకు పేరు నామకరణం దేవాలయంలో పెట్టి చేసి సున్నతి చేయబడినటువంటి సందర్భం. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా మందిలో ఉన్నటువంటి ఆలోచన బైబిల్లో ఉందా, డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ చేయొచ్చా? నిజమే, ఒక గ్రెగరీ క్యాలెండర్ ద్వారా పరిశోధించి డిసెంబర్ 25వ తారీఖున యేసు క్రీస్తు జన్మించాడు అనేది వాస్తవికమైనటువంటి చరిత్ర ఆధారాలతోనే ఈ క్రిస్మస్ ప్రపంచం అంతటా జరుపుకుంటూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవులారా, యేసు క్రీస్తు జన్మించినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి సైన్య సమూహము ఈ భూలోకానికి దిగి వచ్చిందండి. అంటే ఇక్కడ ఈ క్రిస్మస్ ద్వారా జరిగినటువంటి అద్భుతం ఏమిటంటే, పరలోకంలో ఉండేటువంటి దేవదూతలు, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూలోకానికి జన్మించడం ద్వారా దేవదూతలు ఈ భూలోకానికి వచ్చి ఆ పరలోకము భూలోకము రెండు ఒకటిగా కలపబడ్డదండి. అర్థమైందా? యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడం ద్వారా పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు ఈ భూమికి దిగి వచ్చి దేవుని స్తుతించారండి. అక్కడ మన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ నిత్యము దేవుణ్ణి ఆరాధన చేశారండి. ఆ రోజున క్రీస్తు ఈ లోకములో జన్మించడం ద్వారా పరలోకమే దిగి వచ్చి భూలోకములో ఒక గొప్ప ఆరాధన చేశారండి. యేసు క్రీస్తు జన్మించినప్పుడు మొట్టమొదటిగా చూసింది ఎవరు చెప్పాలి? గొల్లలు. మొట్టమొదటిగా ఈ క్రిస్మస్ రోజున గొల్లలని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఎక్కువగా. ఎందుకంటే మొట్టమొదటిగా దేవుని యొక్క దూతలని చూసేటువంటి అదృష్టం కూడా ఎవరికి దొరికింది? గొల్లలకే దొరికిందండి. గొల్లల్లో వారు చలికాలంలో, అక్కడ మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం, ఎవరికి లేనటువంటి అదృష్టం, గొప్ప భాగ్యం ఎవరికి దొరికింది? దేవదూతలను చూసేటువంటి అదృష్టం ఎప్పుడైనా చూసారా మీరు? మన జీవితంలో ఎప్పుడు కూడా అసలు దేవుని స్వరమే మనం వినాం, ఇక దేవదూతలను ఏం చూస్తాం? కానీ గొర్రెల్లో ఆ రోజున దేవుని యొక్క దూతలను కళ్ళారా చూశారు. చూసినప్పుడు వారు భయపడ్డారు. చదవండి. అయితే ఆ దూత భయపడబడి, ఇదిగో ప్రజలందరికీ కలగ
మహా సంతోషకరమైన సువార్త వర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. చాలండి. దూతలు చూసే అదృష్టం వారికి దొరికింది, కానీ వారు భయపడ్డారు. భయపడినప్పుడు దూత అంటారు, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి వర్తమానం అన్నప్పుడు వారు ఆశ్చర్యానికి గురై ఉంటారు. అక్కడ మనం చూస్తే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది మన కొరకు అని చెప్పాలి కదా. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని గొల్లల కొరకు చెప్పబడినటువంటి వాక్యం. అంతే కదా, గొల్లల కొరకు చెప్పబడినటువంటి వాక్యం. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదేమి కానవారు ఒక శిశువు కొద్ది గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండి ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పి అక్కడి నుంచి దేవుని దూత వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వారి ప్రయాణం సాగింది. వారి ప్రయాణం చేసి యేసు ఆ బెత్లెహేము ప్రాంతానికి చేరుకొని యేసుని చూశారు. ఎక్కడ చూశారు? బెత్లెహేములో పశువుల పాకలో. ఏది? పశువుల పాకలో చూశారు. అందుకే ఈ క్రిస్మస్ దినాన పశువుల పాక మనం వేస్తాము కదా. పశువుల పాక మనం వేస్తాం. ఆ పశువుల పాకలో యోసేపు, ఆ తర్వాత మరియా, ఆ తర్వాత బాలుడైన యేసు. అక్కడ ఉన్నది ఆ ముగ్గురే. బహుశా తల్లి తండ్రి తర్వాత ప్రభుని చూచిన వారు మొట్టమొదటిగా ఎవరు? గొర్రెల కాపరి. అంత అదృష్టం వారికే దొరికింది. తల్లిదండ్రుల తర్వాత బాలుడైనటువంటి యేసును చూసే అదృష్టం, దేవదూతను చూసే అదృష్టం కూడా గొల్లలకు దొరికింది. అంతేకాదు కానీ మరలా బాలుడైనటువంటి యేసుని పశువుల పాకలో వారు చూశారండి. చూడండి, వాళ్ళు వచ్చేసరికి ఆ ప్రవచన దేవుని దూత ఎట్టయితే చెప్పిందో వారు వచ్చేసరికి ఆ బాల యేసు పశువుల సత్రములోనే ఉన్నాడండి. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే గొర్రెల కాపరి యొక్క యోగ్యత ఏమిటంటే వారు దేవుని ప్రణాళికలో ఉన్నారండి. ఇక్కడ వారు జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే ఎందుకు దేవుడు ఆ గొర్రెల కాపర్లకి మరి దర్శనం ఇచ్చాడంటే ఆ రోజు గొర్రెల కాపరులు సమాజానికి బయట ఉండేటువంటి వారు. వారి ప్రయాణం అంతా కూడా బయటే. ఇంటికాడ ఉండేది తక్కువ, బయట ఉండేది ఎక్కువ. అసలు వీళ్ళు ఎవరైనా పట్టించుకుంటారా? గొర్రెల కాపనే పట్టించుకోరు కదా. ఇప్పుడు మనం బయటికి వెళ్తాం, రోడ్ల మీద ఏమనుకున్నాం, మన గడ్డ మీద వెళ్తూ ఉంటే ఎదురొచ్చింది అనుకోండి, గొర్రెలు ఎదురొచ్చాయంటే ఆ గొర్రెల కాపని తీరుతాం, ఈ ఎల్లకోకుండా అడ్డుపడే. అసలు మనం పట్టించుకోం, ప్రణాళికలో లేరు మీరు. కానీ దేవుని ప్రణాళికలో ప్రతి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడండి. మరియను ఎన్నుకున్నాడు, గొర్రెల కాపని ఎన్నుకున్నాడు, సమాజంలో వెలువడినటువంటి పాపాత్మైనటువంటి ఆ స్త్రీని, రకరకాలుగా కుష్ఠరోగుల్ని, సమాజానికి బయట ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దేవుని ప్రణాళికలోనికి దేవుడు తెచ్చుకున్నాడండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రియమైన దేవుడారా, ఆ శుభవర్తమానాన్ని వారు విన్నారు, విశ్వసించారు. ఆ తర్వాత ఆ సువార్తకు వారు విధేయత చూపారు. అక్కడి నుంచి వారు బయలుదేరి వివరించారు. ఒక చాట కాదు, అక్కడి నుంచి వారు బయటికి వెళ్ళి ఎక్కడెక్కడికి వెళ్ళి మేము బాలుడైనటువంటి యేసును చూసామని సువర్తమానాన్ని ప్రకటించారండి.
ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే దేవుని యొక్క యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు మరొక అద్భుతము జరిగింది. ఏంటో తెలుసా? ఆకాశంలో ఒక నక్షత్రము ఉద్భవించింది. ఆ తర్వాత ఆ నక్షత్రాన్ని ఎవరు చూశారు? జ్ఞానులు. ఎక్కడ, ఏ ప్రాంతానికి? తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశముల జ్ఞానులు ఆ నక్షత్రం చూశారు. ఎందుకంటే వారు ఎక్కువ కూడా నక్షత్రాల మీద, ఈ ప్రపంచం మీద వారు పరిశోధన చేసేవారు. ఆకాశంలో ఒక అద్భుతం జరిగిందంటే ఈ లోకంలో ఏదో జరిగిందని అక్కడి నుంచి వారు ప్రయాణమై పోయారు. అక్కడి నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ తర్వాత దేవుని యొక్క దూత అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ నక్షత్రం వారు చూసి ఆ నక్షత్రాన్ని వారు వెంబడించి ఆ నక్షత్రాన్ని వారు చూసుకుంటూ ఎక్కడికి ప్రయాణం అయిపోయారు? హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. ఎందుకంటే రాజు కదా, రాజుకు తెలియక ఒకవేళ, ఎందుకంటే ఈ ప్రపంచంలో రాజు కుటుంబంలో ఏదైనా జరిగిందేమో, రాజు కుటుంబంలో రాజకుమారుడు జన్మించాడేమోనని ఆ పరిశోధించుకుంటూ వచ్చారు. కానీ హేరోదు రాజు దగ్గరికి వచ్చేసరికి, అయ్యా అక్కడ ఇదిగో మేము తూర్పు దేశమున ఒక నక్షత్రాన్ని చూసి మేము వెంబడించాము అని అక్కడికి వచ్చేసరికి 1 సంవత్సరం కాలం పట్టింది. ఆ తర్వాత ఆయన ఏమన్నాడు? హేరోదు రాజు దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు, అయ్యా ఇదిగో మేము నక్షత్రం చూసాము, ఆ కాలాన్ని మీరు పరిశోధించండి, పరీక్షండి, తెలుసుకోండి అని చెప్పారు. అక్కడి నుంచి వారి ప్రయాణం, అంటే వారి ప్రయాణం సాగింది. అక్కడి నుంచి వారి ప్రయాణం ఇంకా సంవత్సర కాలం, దాదాపు వారి ప్రయాణం 2 సంవత్సరాల కాలం పట్టింది. అప్పుడు హేరోదు రాజు అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, హేరోదు రాజు దగ్గరికి వచ్చి, అయ్యా ఈ లోకంలో ఒక చరిత్ర పురుషుడు పుట్టుంటాడు, అందువలని నక్షత్రం అంత కాంతిగా వాళ్ళని తెలియజేసినప్పుడు తెలుసుకోండి అని వారిని సాగనంపి అక్కడ నుంచి మీరు వెళ్ళి తెలుసుకోండి, ఒకవేళ నేను కూడా వచ్చి సాగిలో పడి ఆయన్ని పూజిస్తానని చెప్పాడండి. అక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ నక్షత్రం మరి ప్రయాణం అయిపోతూ ఉన్నప్పుడు జరిగినటువంటి మరొక విషయాన్ని ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నక్షత్రం వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు, వారు దొరకలేదు. అంతకుముందు అక్కడ మళ్ళీ తెలియజేశారు, వచ్చి రామాలో అంగలార్పు వినబడేది. యేసుక్రీస్తు పుట్టుట ద్వారా మనకెంత సంతోషం ఉన్నదో, ఆ రోజు యేసుక్రీస్తు పుట్టుట ద్వారా రామాలో కొన్ని లక్షల మంది వధించబడ్డారండి, చనిపోబడ్డారు. అది విషాదకరమే కదా. మనం ఏం చేస్తాం? పండగ చేస్తాం, అంతేనా? మనం పండగ చేస్తాం, కానీ క్రీస్తుని అక్కడ చూస్తారు మగపిల్లల 2 సంవత్సరాల మగపిల్లలందరినీ కూడా వధించమని హేరోదు రాజు ఆజ్ఞ జారీ చేస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నగా పోనేస్తున్న వాళ్ళని ఆ తర్వాత 2 సంవత్సరాలు ప్రాతికి వచ్చారు. అయ్యా ఇంతకాలం అంటే 2 సంవత్సరాల మగపిల్లలందరినీ కూడా వధించినట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ జ్ఞాపకం చేసుకుంటే వారు ఆ నక్షత్రం హేరోదు రాజు దగ్గరకు వచ్చి ఆ కుటుంబం దగ్గరకు వచ్చినప్పుడు ఆ త్రోవ చూపింది. కానీ ఎప్పుడైతే హేరోదు రాజు ఇంటి దగ్గరకు వచ్చారో ఆ తర్వాత ముందుకు పోవడానికి వారికి ఆ నక్షత్రం త్రోవ చూపలేదండి. ఆ ఉన్నంతసేపు వారు కనిపించలేదు. కానీ ఆ ఇంటిలో నుంచి బయటికి పోయినప్పుడు ఆ నక్షత్రాన్ని వారు వెంబడించారు. ఆ జ్ఞానులు అక్కడి నుంచి బయలుదేరి వచ్చినప్పుడు వారి ప్రయాణం సాగుతున్నప్పుడు 2 సంవత్సరాలు పట్టింది. యేసు ప్రభు జన్మించినటువంటి ఇంటికి వచ్చేసరికి బాలు యేసు ఎక్కడ ఉన్నాడండి? ఏడటం పశువుల పాకల నుండి ఇంటిలోకి ఉంది బైబిల్. అక్కడ ఇంటిలోనికి వచ్చి వారు బంగారము, సాంబ్రాణి, బోలము, విలువైనటువంటి కానుకలుగా జ్ఞానులు సమర్పించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే యేసు క్రీస్తు జన్మించటం ద్వారా పరలోకము భూలోకము కలపబడింది. అంత మాత్రమే కాదు కానీ మన జీవితంలో ఎన్నో క్రిస్మస్లు చేస్తూ వెళ్ళిపోతూ ముందుకు వెళుతున్నాము, కానీ నిజమైనటువంటి క్రీస్తుని ఆరాధించేటటువంటి స్థితిలో మన కుటుంబాలు ఉంటున్నాయి. నీవు నేను మనమందరము కూడా ఎదుటి వ్యక్తిని మనం ప్రేమించగలిగినప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్. క్రిస్మస్ అంటే అడావిడి కాదు, పిండి వంటలు కాదు, బట్టలు కాదు, మరొకటి కాదు, కానీ క్రీస్తుని ఆరాధించేటువంటి మనస్సును మనం కలిగినప్పుడే మన జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్. ఆ క్రిస్మస్ పర్వదినం యొక్క ఈ సంతోషమైనటువంటి వేడుకన మనమందరము కూడా ప్రభు పాద సన్నిధిలో ప్రభుని ఆరాధించడానికి సిద్ధపడి మన హృదయాలను సిద్ధపరచుకుంటూ దేవుని కృపకు మన జీవితాన్ని అప్పగించుకుందాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిలో దీవించగాక. ఆమేన్. మనమందరం లేచి నిలబడి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని